వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు మనతో చేవెళ్ళ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ చేవెళ్ళ పరిధిలో మొదటిసారి మీరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు? ఎలా ఉంది సార్ ఇది? చాలా బాగుంటుందమ్మా మనకు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా లోపల మొట్టమొదటిగా చేవెళ్ళ పార్లమెంటు అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు గారు నాకు ఆశీర్వదించడం, టికెట్ ఇవ్వడం, ఆయనకు ముందుగా ఉదయపూర్వకంగా నమస్కారాలు. ఆయనతో పాటు పార్లమెంట్ కౌన్సిల్లో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అనండి, గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యేలు, అదే కాకుండా కేటీఆర్ గారి, హరీష్ రావు గారు కానీ మిగతా బీఆర్ఎస్ మిత్రులందరూ కూడా వాళ్ళకు నమస్కారాలు. అదేవిధంగా చేవెళ్ళ అనేది గతంలో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినప్పుడు కానీ, అదేవిధంగా 93 బీసీ కులాల అధ్యక్షునిగా కానీ, ముద్రా సంఘ అధ్యక్షునిగా కానీ ఆ ప్రాంతంలో నాకు తెలిసినంత వరకు, నాకు తోచినంత వృతాభక్తిగా మా సేవలు అనేవి అక్కడ ఉన్నాయి. అది యావత్తు ప్రజానికానికి తెలుసు. అందుగురించి చాలా రోజుల తర్వాత పార్లమెంట్కి నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని తప్పకుండా సద్వినియోగం పరుచుకుంటాం. చంద్రశేఖరరావు గారు ఏదైతే బీఆర్ఎస్ అధినేత నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్మి చేయకుండా మంచి మెజార్టీతో గెలుస్తాను కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే 93 బీసీ కులాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అదేవిధంగా అగ్రకులాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా కాసాని జ్ఞానేశ్వర్ గురించి చేద్దామన్న వారంలో ఉన్నారు. కనుక దాంతోపాటు కుల సంఘంలో దాదాపు ముద్రాలకు 3,95,000 ఓట్లు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో పడతాయి. అదే కాకుండా బీసీ లీడర్స్ అందరూ కూడా ఇన్ని రోజుల తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ గారు బీసీ కులాలు పెట్టి, 93 కులాలు పెట్టి, 96 కులాలు పెట్టి మనను ఒక ఉలికి తెచ్చినటువంటి వ్యక్తికి తప్పకుండా సానుభూతిగా మనం అందరం ఉండాలనేది వాళ్ళ యొక్క తపన కూడా. నా కంటిన్యూ కూడా టీవీలో వచ్చిన నుండి కంటిన్యూ టెలిఫోన్స్ వస్తున్నాయి. తప్పకుండా చేవెళ్ళ మనం కైవసం చేసుకుంటాం. 100% బీసీల తీరులో ఏం లోటు ఉన్నదని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా నాకున్నటువంటి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, అదేవిధంగా గాంధీ కానీ, ప్రకాష్ కానీ, మిగతా యాదయ్య కానీ, అక్కడ రోహిత్ కానీ, ఆనంద్ కానీ, మళ్ళీ మహేష్ కానీ, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పకడ్బందీ వ్యూహంతో అందరూ వాళ్ళే చేస్తున్నది. నువ్వు కేవలం ఈ తీరు లోపల ఓకే చేసుకున్నావు, నువ్వు రావాల్సిందే, మనం గెలవవలసిందే, మాకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ తీసుకుంటామనే తీరులో వాళ్ళు ఉన్నారు. కనుక మంచి శుభపరిణామం. తప్పకుండా చేవెళ్ళ పార్లమెంటు మనం గెలుస్తున్నాం. సార్, అయితే చేవెళ్ళ పరిధిలో కాంగ్రెస్ బలంగా, ఒక చేవెళ్ళే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పనులు బలంగా వేస్తున్న తరుణంలో చేవెళ్ళలో కొంచెం బీఆర్ఎస్ వీక్గా ఉంది. అలాంటి ప్రాంతం నుంచి మీకు ఎంపీ టికెట్ వచ్చింది. మరి అక్కడ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ని చూసి జనం మీకు ఓటైపోతున్నారా, లేకపోతే కాసాని బ్రాండ్ చూసి మీకు ఓటు పడతాయి అనుకుంటారు? మొదటగా వీక్ ఉన్నది అనేది కరెక్ట్ కాదు. ఒకటి, చేవెళ్ళ పార్లమెంట్లో 7 సీట్లు ఉన్నాయి. 7 సీట్ల లోపల 4 పెద్ద కాన్స్టిట్యున్సీలు ఏవైతుందో శేర్లింగంపల్లి కానీ, మహేశ్వరం కానీ, రాజేంద్ర నగర్ కానీ, చేవెళ్ళ కానీ, ఇవి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్. 3 ఎమ్మెల్యేస్ చాలా తక్కువ సీట్లతో ఓడిపోయినటువంటి సందర్భం ఉంది. అది తాండూరు కానీ, వికారాబాద్ కానీ, పరిగ్ కానీ. కనుక పెద్ద తేడా లేదు. ఇప్పటికీ ఓటు శాతం అనేది బీఆర్ఎస్కి ఎక్కువ ఉంది. అది ఇప్పుడు కొత్తగా పార్టీ వచ్చింది, వాళ్ళ ఉలికి చెప్తున్నారు, దాంట్లో వ్యత్యాసం లేదు. కానీ 101% బీఆర్ఎస్కి ఫేవరబుల్ ఉంది. సరే, అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 10 పైన ఎంపీ సీట్లు మాకు వస్తాయి, 2 స్థానాలు అదే 2 డిజిట్స్ 10, 12 దాకా మాకు ఎంపీ సీట్లు వస్తాయని చాలా బలంగా చెప్తున్నారు. బీఆర్ఎస్ ఫిగర్ మీరు ఎంత అనుకుంటున్నారు సార్? నేను ఇప్పుడు చేవెళ్ళ కాంటాక్ట్ చేస్తున్నాను. ఏమ్మా
చేవెళ్ళ తప్ప గెలుస్తుందని చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే మీరు బాగా గమనించాలి, 17 సీట్లు ఉన్నాయి మనకి తెలంగాణ లోపల. 17 సీట్ల లోపల ఒకటైతే ఎంఐఎంకి పోతుంది. అవునా కాదా మీరు చెప్పండి? అది పోతుందా పోదా చెప్పండి. ఇక 16 ఇట్లలో ఆయన 14 గెలుస్తామంటున్నాం, ఆయన 10 గెలుస్తా అంటున్నాం. ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలి. వాళ్ళు అనే ఆ ఫిగర్స్ని చూసి యావత్ ఓటర్ కసితోనే ఊగుతున్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ కేసీఆర్కి ఎప్పుడు ఓట్లేయాలి. మీరు చూస్తారు రేపు రిజల్ట్ 101% బీఆర్ఎస్ వైపు ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదమ్మా, నీళ్ళ పంచ స్టార్ట్ అయింది, కరెంటు. నేను ఏమన్నా ఇంకా బాగా చేయనాను, చేయొద్దంటలేము. కాకపోతే ఏంటంటే వచ్చే కాలం ఇప్పుడు ఎండాకాలం, ఇంతకుముందు కూడా 2 సంవత్సరాలు అసలు నీళ్ళు ఏదంటుంటే మిషన్ భగీరథతోనే ప్రతి మారుమూల గ్రామంలో నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇవన్నీ ఒడదొడుకుల తర్వాత నువ్వు కట్కేస్తే నీళ్ళు వచ్చేది, కట్కేందుకు ఆపినావు అన్నది ఉండాలి కదమ్మా. అందుకే అట్లా లేదు. చాలా పాజిటివ్ వస్తే ఎలక్షన్ వరకు చాలా మార్పు వస్తుంది. వాళ్ళు అన్న సీట్లు ఇక్కడ బీఆర్ఎస్కి వస్తాయి, రాసుకోను. ఓకే. అయితే సార్ ఇంక లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు చాలా రోజుల తర్వాత ప్రజాక్షేత్రంలోకి మీరు డైరెక్ట్ ఎన్నికల్లోకి దిగుతున్నారు. కొంచెం మీ వయసు రీత్యా కూడా కొంచెం పెద్ద వయసు. మరి మీరు ఎంతవరకు నియోజకవర్గాలు కవర్ చేయగలుగుతారు, ఎంతవరకు ప్రజల్లో తిరగలుగుతారు సార్ మీరు? ఇప్పుడు నేనేమన్నామంటే నా నిరంతర ప్రక్రియ, మేము ప్రత్యక్షంగా ఏ రోజు ఏ ఊరికి పోంది లేదు. కంటిన్యూ మా ర్యాపోర్ట్ ఉంటుంది. మా సంఘాలు ఉన్నాయి, బీసీ కులాల సంఘాలు ఉన్నాయి, అన్నీ నిరంతర ప్రక్రియ నడుస్తుంటుంది. ఎక్కడ ఏం అవసరం ఉంది పోతాం, ఏ పెళ్ళిళ్ళు ఉన్నా పోతున్నాం డైలీ. కాకపోతే ఏజ్ అనేది మొత్తం 100 పారైతే కాలే నేను అయిందా. మంచి వయసు, ఇంకేమట్లా లేదు, సమర్థవంతంగా చేస్తాం. కాకపోతే నాకు పోలియో ఉంది కాల్ది, పోతాం, కూర్చుంటాం, మాట్లాడతాం, టెలిఫోన్లో మాట్లాడతాం, మీటింగులు చేస్తాం. మా యంత్రాంగం అంతా తిరుగుతుంది, మా ఎమ్మెల్యేలు అంతా తిరుగుతారు. అదేం ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. కాసాని జ్ఞానేశ్వరికి వ్యతిరేక వర్గం అంటూ లేదు, శత్రువులు లేరు అనే ఒక మంచి పేరు ఉంది సార్. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ పాత మిత్రుడైన టీడీపీ సపోర్ట్ కూడా మీకు ఏమైనా ఉండొచ్చా? నేనేమంటున్నామా, మీరు ఒకటి గమనించాలి బాగా. ఎక్కడైనా కానీ ఫస్ట్ రంగారెడ్డి జిల్లా లోపల నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన. మీరు బాగా గమనించాలి, ఆనాటి ఉపాధ్యాయులు ఇప్పటికి కూడా నాకు టెలిఫోన్ చేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయ వర్గము ఎవరికి ఆశీర్వాదిస్తే వాళ్ళు గెలుస్తారు రేపు సీట్లలో. నాకు పుష్కలంగా వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉందని నేను అనుకుంటున్నా. అవసరమైతే మీరు ఏ టీచర్నైనా ఇంటర్వ్యూ చేయవచ్చు. ఎందుకంటున్నంటే మేము ఆ రోజు జిల్లా పరిషత్లో వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఒక నాంది చేసినాం. 1 మంత్ ప్రక్రియ ఉంటుంది. రిటైర్మెంట్ రోజు తప్పకుండా వాళ్ళ చెక్స్ వాళ్ళకు వచ్చుతాడు. అదే కాకుండా ఎక్కడ కానీ ఆ రోజు మేము చేసినటువంటి అడిగిన ప్రతి వ్యక్తికి మేము పని చేసినాం. మీరు అనుకోవాలి, ఎందుకంటే నేను నాతో అడుగుతుంటే వాళ్ళని అడుగుడు ఇంకా బెస్ట్ని. ఇవన్నీ రాజకీయాలు వస్తాయి పోతాయమ్మా. మేము కూడా చాలా కాలము రాజకీయాల్లో ఉన్నాం. మంచి ఏంది చెడేంది. ఇప్పుడు ఈ ఊకదంపుడు ప్రసంగాలు కాకుండా ప్రాక్టికల్గా వాళ్ళని అడిగితే కాసాని జ్ఞానేశ్వర్ ఏంటంటే రేపు ఓట్లు వేసేది వాళ్ళే కదా. ఓట్లు వేసేది డబ్బాలలో జ్ఞానేశ్వర్ ఓట్లే వెళ్తాయి. మీరు చూడండి, మీ మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గెలిచేదంతా మెజారిటీ ఉంటుందమ్మా. ఇప్పుడు అందుగురించి ఏమన్నా నేను ఉన్న ఓట్లు అన్నీ మనమే పడతాయి అనేది కరెక్ట్ కాదమ్మా. అపోజిషన్స్ కూడా టఫ్ ఉండాలి ఎప్పుడైనా. అప్పుడే రాజకీయానికి ఒక కసి అది వస్తుంది, పనిచేసే శక్తి వస్తుంది. మా వల్ల మేము మండల ప్రెసిడెంట్గా చేసినా ఏది చేసినా ఇప్పటి వరకు ఏ పదవులు ఉన్నా దానికి సార్థకం చేసినాం, మంచి చేయడానికి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా మేము మంచి చేయడానికి పని చేస్తాం. అన్ని కులాలను అన్ని మతాలను తప్పకుండా అందుబాటులో తీసుకొని పోతాం. దాంట్లో అలాంటి వేరే వ్యత్యాసం ఉండదు. మొత్తం మీద ఈసారి చేవెళ్ళని ఖచ్చితంగా చేవెళ్లపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయబోతుందని చెప్తున్నారు కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఇది ఆయనతో ఫేస్ టు ఫేస్. కెమెరా పర్సన్ సతీష్తో సాయి, ఆంధ్రప్రభ.